ఆంధ్రాలో లాటరీ తేబోతున్నారట. దాని ద్వారా 3,000 కోట్ల రూపాయల ఆదాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం సంపాదించిపోతుందంట. మా చిన్నప్పుడు తెలుసు నాకు. భాగ్యలక్ష్మి లాటరీ, ధనలక్ష్మి లాటరీ ఇట్లా లాటరీ ఉండేది. ఒక చెక్కకి ఒక 10 రకాల లాటరీ టికెట్ తీసుకొచ్చి అమ్మేవాళ్ళు. అయితే అవి ఇతర రాష్ట్రాలకు సంబంధించిన లాటరీలు ఉండే, మన రాష్ట్రానికి సంబంధించిన లాటరీలు కూడా ఉండేవి. ఆ లాటరీలో కొన్ని కోట్ల మంది టికెట్లు కొంటారు. రూపాయని, ₹2, ₹5 అట్లుండే, ₹10 కూడా ఉండేది. అట్లాంటి టికెట్ కొన్న తర్వాతన దాంట్లో కొంతమందికి ₹50 ప్రైజ్ రావచ్చు, కొంతమందికి ₹100 ప్రైజ్ రావచ్చు, కొంతమందికి ₹1000 ప్రైజ్ రావచ్చు, ఎవరికో ఒకరికి 1,00,000 వస్తుంది. అంటే 1,00,00,000 మందిలో ఒక 50 మందికో 100 మందికో ప్రైజ్ వస్తుంది. మిగతా వాళ్ళందరూ డబ్బులు పెట్టుకున్నట్టు అనమాట. అది జోదం కిందకు వస్తుందని చెప్పేసి ఆ తర్వాత, ఎందుకంటే దానికి ఒక బానిసలుగా మారిపోయి వచ్చిన డబ్బులతో టికెట్లు విపరీతంగా కొనేసి నష్టపోయి నాశనం అయిపోయిన వాళ్ళు ఉన్నారు. దాంతో దాని మీద నిషేధాలు విధించారు. అయితే ఇప్పుడు మళ్ళీ లాటరీలు తీసుకురావడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధపడుతుంది అన్నది సాక్షి రాసుకొచ్చిన వార్త. అది నిజమైతే మాత్రం శుభ్రంగా ఓ పని చేయొచ్చు. ఇప్పటికే మద్యాన్ని ప్రభుత్వ మద్యం దుకాణాల నుండి ప్రైవేట్ మద్యం దుకాణాలు తీసాక రాత్రి పగలు తేడా లేకుండా విచ్చలవిడిగా తాగేస్తున్నారు. అట్లాగే జోదం ఒక పక్క నిషేధం ఉన్న పేకాట విచ్చలవిడిగా జరిగిపోతుంది. ఈవెన్ ఇప్పుడు కోటి పందాల పేరుతో అక్కడ జరుగుతున్న గుండాట్లు, పేకాట్లు అన్నీ స్పష్టంగా కనబడుతున్నా మనమేమి అసలు ఏమీ లేనట్టే ప్రవర్తిస్తున్నాం. శుభ్రంగా రేపు పొద్దున వ్యభిచారాన్ని కూడా చట్టబద్ధం చేసేసి, అలాగే పేకాటను కూడా చట్టబద్ధం చేసేస్తే శ్రీలంక లేకపోతే గోవా లేకపోతే ఇంకో చోటకి ఎక్కడికెక్కడికి వెళ్తున్నారు, ఇక్కడే క్యాబరేలు ఇవి కూడా పెట్టేస్తే కనీసం ఇంకో 10-15 వేల కోట్ల ఆదాయం వస్తుంది. ఎట్లాగో మన దగ్గర టూరిజం స్పాట్స్ చాలా ఉన్నాయి కదా, అక్కడ ఇట్లాంటివి కూడా పెట్టేస్తే, గోవా తరహాలో అమ్యూజ్మెంట్ పార్క్స్ అవి పెట్టేస్తే విపరీతంగా ఆదాయం వస్తుంది. తద్వారా ఆంధ్రాని ఏం చేద్దాం? ఫైనల్గా ఒక వ్యభిచార గృహంలాగా మారుద్దామా? ఒక దోపిడీ కేంద్రంగా మారుద్దామా? ప్రజలకు రూపాయి సంపాదించుకోవడానికి అవకాశం మనం ఇవ్వడం పోయి ప్రజల దగ్గర నుంచి దోచుకోవడానికి మార్గాలు ఎత్తుక్కుంటే ఇది ప్రజాస్వామ్యయుతమైనటువంటి నిర్ణయమా? లాటరీ నిర్ణయం తీసుకుంటే ఓ పక్కన అప్పుడు జగన్ని, కేసీఆర్ని గుర్తు తెచ్చుకుంటారు 2 తెలుగు రాష్ట్రాలు కూడా. కనీసం పేకాట, ఆన్లైన్ పేకాట కూడా నిషేధించినాయి రాష్ట్రాలు. ఇప్పుడు ఇక ఆన్లైన్ ప్యాకెట్లు ఇవన్నీ కనుక ఓకే చేసేస్తారు అనుకుంటే దారుణాతి దారుణమైనటువంటి నిర్ణయం. ప్రజలకు రూపాయి పంచకపోగా ప్రజల్ని మత్తులో, మద్యం మత్తులో లేకపోతే ఈ వ్యసనాల మత్తులోకి ముంచేసేసి లబ్ధి పొందుదామనుకుంటే కుటుంబాలు సర్వనాశనం అయిపోతాయి, ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అయిపోతుంది, జీవితాలు సర్వనాశనం అయిపోతాయి. ఇప్పటికే ఫీజు రియంబర్స్మెంట్ ఆరోగ్యశ్రీలకి ఇబ్బంది పడతా చదువులు మానుకుంటున్నటువంటి వాళ్ళు ఉన్నారు, అనారోగ్యాలతో నానా తిప్పలు పడుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు. జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఇది కరెక్టా? ఇది కనుక తప్పైతే తప్పులేదు, సాక్షి వాళ్ళ తప్పు వద్దు రాయడంలో. కానీ ఇది నిజమైతే మాత్రం దారుణమైనటువంటి తప్పు చేస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం.